Hello students, chapter 4 quadratic equation previous class lo exercise 4.3 first Roman lo unna 3 problems discuss cheskunnam kada. Today's second problem, find the value of k for each of the following quadratic equations so that they have two equal roots. Two equal roots antunnaru ante b square minus 4ac anedi equal to 0 avvali. So given equation రాసుకున్నాం 2x square plus kx plus 3 equal to 0. అబ్జర్వ్ చేసుకుంటే ఇది ax square plus bx plus c ఫామ్లో ఉంది కాబట్టి రాసుకున్నాం. సో a వాల్యూ a ప్లేస్లో ఎంత ఉంది అంటే 2. నెక్స్ట్ b ప్లేస్లో చూసుకుంటే మనం k ఉంది, c ప్లేస్లో 3 ఉంది c వాల్యూ. సో డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. లాస్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే మనం బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అది గ్రేటర్ దానా ఈక్వలా లెస్ దానా అని చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములాలో మనం బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అని రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాము అంటే క్వశ్చన్లో వాడు ఇచ్చాడు కాబట్టి. దే హ్యావ్ టూ ఈక్వల్ రూట్స్. టూ ఈక్వల్ రూట్స్ ఉంటున్నాయి అంటే దానికి అర్థం బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవుతుంది, ఈక్వల్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే b ప్లేస్లో k ఉంది కాబట్టి k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 2 ఉంది, అట్ ది సేమ్ టైం c వాల్యూ 3 ఈక్వల్ టు 0. k హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 2 3 6 6 4 24 ఈక్వల్ టు 0. మైనస్ 24 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ 24 అవుతుంది. అలాగే ఇటు ఉన్న ఈ స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది, రూట్ 24. సో k ఈక్వల్ టు రూట్. నేను ఈ 24ని 4 ఇంటూ 6 కింద రాసుకుంటున్నా. దేనికి దానికి రూట్ సపరేట్ చేస్తే k ఈక్వల్ టు రూట్ 4 ఇంటూ రూట్ 6. సో k ఈక్వల్ టు ఈ రూట్ 4 వాల్యూని నేను 4 మీన్స్ 2 స్క్వేర్ కింద రాసుకుంటున్నాను ఇంటూ 6. స్క్వేరు రూటు క్యాన్సిల్ అయితే k ఈక్వల్ టు నాకు వచ్చిన వాల్యూ 2 రూట్ 6. సో మనల్ని k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి k ఈక్వల్ టు 2 రూట్ 6. నెక్స్ట్ ప్రాబ్లం, kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది ఇచ్చిన ప్రాబ్లం. సో ఈ kx అనేది ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తుంది, ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తుంది. సో kx ఇంటూ x, kx స్క్వేర్ మైనస్ kx ఇంటూ 2 2kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో నాకు ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది అంటే k. సో ఏ వాల్యూ k. బి ప్లేస్లో ఎంత ఉంది అంటే మైనస్ 2k, మైనస్ 2k. సి ప్లేస్లో ఎంత ఉంది ఆ వాల్యూ అంటే 6. డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో బీ స్క్వేర్ బీ ప్లేస్లో మైనస్ 2k ఉంది, మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ k, సి వాల్యూ 6 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 స్క్వేర్ అంటే 4, k హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్, 4k స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 24k ఈక్వల్ టు 0. సో 4k స్క్వేర్ మైనస్ 24k. ఈ టర్మ్ మొత్తంలో కూడా నేను 4k అనేది కామన్ తీస్తున్నాను. 4k స్క్వేర్లో నుంచి 4k కామన్ తీస్తే ఇక్కడ k రిమైనింగ్ మిగులుతుంది మైనస్ ఈ 24 వాల్యూ. 24 అంటే 4 ఇంటూ 6, 6 4s 24 అవుతుంది మనకి. సో అందులో నుంచి నేను 4ని కామన్ తీసేసాను కాబట్టి నాకు ఇక్కడ రిమైనింగ్ 6 మిగులుతుంది. 6 kని కామన్ తీసాను కాబట్టి ఇంకేది రాయాల్సిన అవసరం లేదు. ఈ 4k అనేది ఇటు మల్టిప్లికేషన్లో ఉంది, ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్కి వెళ్తుంది. 0 బై సంథింగ్ 0నే అవుతుంది కాబట్టి k మైనస్ 6 ఈక్వల్ టు 0. మైనస్ 6 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ 6 అవుతుంది. సో k వాల్యూ ఎంత అంటే దేర్ ఫోర్ k ఈక్వల్ టు 6. మనల్ని k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి k ఈక్వల్ టు 6. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం.
ప్రాబ్లమ్స్ కనుక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ డౌట్ ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.